హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు కరాచీ హల్వా ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి ఈక్వల్ పోర్షన్స్లో కార్న్ఫ్లోర్, షుగర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్లో వాటర్ పోసుకుని చక్కగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. వాటర్ తీసుకున్న కార్న్ఫ్లోర్ క్వాంటిటీకి డబల్ పడుతుంది. స్మూత్గా ఉండలు లేకుండా నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి షుగర్ వేసి దాంట్లో వాటర్, మనం తీసుకున్న షుగర్కి డబల్ క్వాంటిటీ వాటర్ పోయాలి. స్టవ్ వెలిగించుకుని పాకానికి రెడీ చేయాలి. ఎక్కువ పాకం అక్కర్లేదండి. గులాబ్ జామ్ పాకం కన్నా ఇంకా తక్కువ పాకంతోనే సరిపోతుంది. చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. టేస్టీగా ఉంటుంది. ఉగాది వస్తుంది కదా, అందరికీ చక్కగా ఈ విధంగా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో టెస్ట్ చేసుకోండి. చాలా ఫాస్ట్గానే వచ్చేస్తుంది. మధ్య మధ్యలో టెస్ట్ చేసుకోండి. చేతికి లైట్గా జిగురుగా అంటుకుంటుంటే చాలు. తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి మళ్ళీ కలిపి ఆ తర్వాత మనం రెడీ అయిన పాకంలోకి పొయ్యాలి. పాకం చూడడానికి మనకి లైట్గా కోకోనట్ ఆయిల్ ఎలా ఉంటుందో అలా కనబడుతుందండి. ఆ టైంలో దాంట్లో పాకంలోకి కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుతూ ఉండండి. కార్న్ఫ్లోర్ మొత్తం పోసేసిన తర్వాత అస్సలు ఆపకుండా మెల్లగా కలుపుతూ ఉండండి. స్టవ్ సిమ్లో ఉంచుకోండి. కలపడం ఆపారు అంటే కింద మాడిపోతుంది. అందుకని కలుపుతూనే ఉండండి. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, మెల్లిగా ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. అది ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు దాన్ని కలపండి. తర్వాత స్టవ్ ఒకసారి ఆఫ్ చేసి దాంట్లోకి 1 స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలుపుకొని తర్వాత దాంట్లోకి మీకు నచ్చినన్ని ఏం వేసుకుంటారో డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ కాజుయే వేస్తున్నాను. తర్వాత గ్రీన్ కలర్, ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. పసుపు అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా కలుపుతూ ఉంటే స్టవ్ వెలిగించుకుని మళ్ళీ ఒకసారి కలపండి. అలా లైట్గా కలుపుతూ ఉంటే ప్యాన్ నుంచి అది వదిలేస్తుంది. అంటే అది రెడీ అయిపోయినట్టు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, ప్యాన్ నుంచి వదిలేస్తుంది. తర్వాత ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్ కానీ ట్రే కానీ మీరు ఎందులోకి వేద్దాం అనుకుంటే అందులోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఈ విధంగా ప్లేట్లో పోసుకుని దాన్ని ఈక్వల్గా వచ్చేలాగా నీట్గా దాన్ని సర్దండి. స్మూత్గా వచ్చేలాగా గ్యాప్స్ లేకుండా నీట్గా సర్దండి. తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు పీసెస్ లాగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అందరూ చాలా ఇష్టంగా తినే కరాచీ హల్వా రెడీ. అందరికీ ముందుగానే ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.